క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని వల్లరా, ఈ సాయం వేళ సమయానికి కూడి వచ్చిన మీ అందరికీ క్రీస్తు వారి శుభప్రదమైన నామములో ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, ఈరోజు బైబిల్ నుంచి వ్రాయబడిన ఒక మంచి అంశాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అది మీరు చదువుతున్న పాఠం మరణ శాసనం. ఈ పేరు వినగానే మనకు అర్థమయ్యేది, ఒక వ్యక్తిని నేరస్తునిగా నిలువబెట్టి అతనికి విధించే తీర్పు లేదా శిక్ష. దానిని అమలు చేసేవాళ్ళు కొంతమంది అయితే, దానిని విధించేవాళ్ళు మరికొంతమంది. అయితే మరణ శాసనము అనగానే మార్చలేని ఒక శాసనం, చట్టం. శాసనము అనగా చట్టముగా కూడా మనం పిలవచ్చు. ప్రియులారా, ఈరోజు ఎన్నో శిక్షాస్మృతులు ప్రపంచంలో ఉన్నాయి. ప్రతి దేశానికి ఒక చట్టం, ఆ చట్టానికి సంబంధించిన శిక్షాస్మృతి. ఒక్కొక్క దేశ చట్టానికి ఒక్కో విధమైన శిక్షాస్మృతి అనేది ఉంటుంది. చైనాకొకటి, ఇండియాకొకటి. వారు విధించే శిక్షలు, వారు రాసుకున్న చట్టాలను బట్టి శిక్షలు వాళ్ళకి అమలు చేస్తుంటారు. అయితే ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం బైబిలులో రాయబడిన ఒక మరణ శాసనం అనేది ఉంది. బైబిలులో రాయబడిన మరణ శాసనం. శాసనము అనగా దేవుడు శాసించినది లేదా విధించినది, అమలు చేయబోయేది. ఇది ఎవరికి, ఎప్పుడు, ఎక్కడ, ఎలాగూ దేవుడు అమలు చేశాడు అన్నది మనం ఆలోచించగలిగితే, భూమి మీద తన కుటుంబంగా భావించి ఎవరికైతే జన్మనిచ్చాడో ఆ తొలి కుటుంబంలోని తొలి మానవుడైన ఆదాము, ఆయన భార్య అయిన అవ్వ, మానవ జాతికే మూల దంపతులుగా ఉన్న వీరిరువురు దేవుని మాటను ధిక్కరించి వారు చేసిన నేరానికి గాను మొట్టమొదట దేవుని యొక్క శిక్షాస్మృతి నుంచి వారికి శిక్ష అమలు జరిగింది. అది మీ అందరికీ తెలుసు. ఎందుకు ఆ శిక్ష వారికి అమలు జరిగింది అన్నది మనం ఆలోచించగలిగితే, శిక్ష అమలు కాకముందు దేవుడు వారి కోసం లేదా మానవాళి కోసం ఒక శాసనాన్ని చేశాడు. దేవుడు చట్టాన్ని చేశాడు. దేవుడు ఆ చట్టాన్ని ఎవరు ఉల్లంఘించినా తప్పనిసరిగా ఆ చట్టము యొక్క శిక్షాస్మృతిని బట్టి, ఉల్లంఘించిన దానిని బట్టి వారు శిక్ష అనుభవించక తప్పదు. అదే వారు అనుభవించారు. ఇందుకు దేవుడు రాసిన చట్టం ఏంటి? దేవుడు ఏ శిక్షాస్మృతిని బట్టి వారికి చట్టాన్ని రాశాడు అంటే, అది దేవుని శిక్షాస్మృతి అని చెప్పక తప్పదు. దేవుడే వారికి శిక్ష వేశాడు. అయితే వేసే ముందు ఆయన ఏ శిక్ష దేనికి అమలు చేశాడు అన్నది మనం చూడగలిగితే, వెళదాం ఒకసారి ఆదికాండంలోనికి. బైబిల్లో రాయబడిన తొలి పుస్తకమైన ఆదికాండం మరి 3వ అధ్యాయం. వాళ్ళు తప్పు చేసిన దానికన్నా ముందు దేవుడు చెప్పిన దాని కోసం చూద్దాం. 2వ అధ్యాయం 17వ వచనం. ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనం. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. ఏమంటే దేవుడు చేస్తున్నాడు చూడండి, శాసనం, చట్టాన్ని చేశాడు దేవుడు. నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవు అని నరునికి ఆజ్ఞాపించను. నరుడనగా ఆదాము, అవ్వ, వాళ్ళు ఇరువురు నరులే, స్త్రీ పురుషులు ఎవరైనా. వీళ్ళంతా నరజాతి కింద వస్తారు. అలాంటి నరులు దేవుని శిక్షకు పాత్రులైపోయారు. ఎప్పుడు? నీవు
కొన్నిటిని తినకూడదు అనే ఆంక్ష, కట్టడ, రూల్ దేవుడు పెట్టాడు. అలా పెట్టినప్పుడు 17వ వచనంలో మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిను. ఒకవేళ నువ్వు చట్టాన్ని ఉల్లంఘించి తింటే నిశ్చయముగా చచ్చెదవు. తినుదినమున నిశ్చయముగా చచ్చెదవు అని నన్ను ఆజ్ఞాపించాను. ఇంతకు ఎవరంటున్నారు ఈ మాట? 16వ వచనం. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నువ్వు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్షాన్ని తినకూడదు, తింటే దానికి శిక్ష ఇలాగూ అమలు జరుగుతుంది అనే విషయాన్ని దేవుడు చెప్పాడు వాళ్ళతో. ఇంతకీ ఎవరి మాట? ఈ మాట నోట్ చేసుకోవాలి మీరు. 16వ వచనం, దేవుడైన యెహోవా. యెహోవా అనగా తండ్రి అయిన దేవుడు అని అర్థం. తండ్రి అయిన దేవుడు తొలి మానవులకు విధించిన శిక్ష, లేదా తొలి మానవులైన వారికి వారు చేసిన ఉల్లంఘనకు, చట్ట ఉల్లంఘనకు, మాట ధిక్కారానికి ఆయన వ్రాసిన శాసనం ముందే రాశాడండి. తప్పు చేసిన తరువాత వచ్చిన శాసనం కాదు ఇది. వారు నేరం చెయ్యక ముందే దేవుడు శాసనం పెట్టాడు. ఏంటి ఆ శాసనం? ఒకవేళ నువ్వు తింటే తినుదినమున నిశ్చయముగా చచ్చిపోతావు నువ్వు. కనుక ఒకసారి ఆ మాట దేవుని నోట వచ్చింది అంటే అది మనం ఏమనుకోవాలంటే అది శిలాక్షరం. శిలాక్షరం అనగా రాతి మీద చెక్కబడినది. శిల అంటే ఏంటి? రాతిని చూపించేది. అంటే రాతి మీద వ్రాయబడిన అక్షరాలు చెరుగనివి అని, అందుకే శిలాక్షరము అంటారు. ఏ ఒక్కరు దాన్ని మార్చలేనిది. ఒక సిరాతో రాసిన దాన్ని మార్చవచ్చు, ఒక పెన్సిల్తో రాసిన దాన్ని, మరి దేంతో రాసిన పెయింట్తో రాసిన దాన్ని అయినా అవసరమైతే మార్చవచ్చు. కానీ రాతి మీద వ్రాయబడిన మాట చెరుగనిది, అంటే ఖచ్చితమైనది. కనుక దేవుని నోటి నుండి వచ్చిన మాట ఎటువంటి మాట అంటున్నాడు? అది శిలాక్షరం. ఆయన మాటే శాసనం. దాన్ని మనుషులు ఏదో కాపీ కొట్టి ఏదైనా అనొచ్చు, కానీ నిజానికి మనుష్యుల కన్నా సర్వశక్తిమంతుడైన దేవుని మాట, ఆయన మాట శాసనం. నువ్వు ఆ మాటను స్వీకరిస్తే బ్రతుకుతావు, ఆ మాటను ధిక్కరిస్తే చస్తావు. ఇది దేవుడు విధించిన తీర్పు. దేవుడు విధించిన తీర్పు. ప్రియులారా, తొలి మానవుడైన ఆదాము మొదలుకొని ఆయన గర్భాన పుట్టిన సంతతి యావత్తు, అందులో మనం కూడా ఉన్నాం. ఈరోజు సకల మానవాళి, సర్వ సృష్టిలో జీవిస్తున్న నరులందరూ వాళ్ళు ఎలా ఉన్నారు అంటే, వాళ్ళు దేవుని మాటను అంగీకరించేవారుగా ఉన్నారా, లేదంటే దేవుని మాటను ధిక్కరించే వాళ్ళుగా ఉన్నారా అని మనం చూడగలిగితే ప్రియులారా, ఎక్కువ మంది నరజాతిలో 99% పైనున్న ప్రజలందరూ దేవుని మాటలను ధిక్కరించే వాళ్ళుగానే మనకు కనబడతారు. అంటే ఎవరైతే ఆయన మాటలు వింటారో వారు విధేయులైన పిల్లలు అన్నాడు, ఎవరైతే ఆయన మాటను ధిక్కరించారో వాళ్ళు అవిధేయులైన పిల్లలు అన్నాడు. ఇలా ప్రారంభం నుంచి మనిషి చూపించిన అవిధేయత అది ఆ కుటుంబానికి, ఆ వ్యక్తికి మాత్రమే చెందితే బాగుంది. కానీ అది తరతరాలకు చెందేదిగా మారిపోయింది. ఆ రోజు దేవుడు విధించిన శిక్ష యావత్తు నరజాతికి అది అమలు జరిగింది. ఎలా? నువ్వు తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలాలు నువ్వు తిన్నావు కనుక ఇక మీదట నీ బ్రతుకు ఎలా బ్రతుకుతావని చెప్పాడు? కష్టం. పురుషునికి ఒక శాపాన్ని విధించాడు, స్త్రీకి ఒక శాపాన్ని విధించాడు. ఆ శాపాన్ని బట్టే ఈరోజు మనుష్యులందరూ కష్టించి శ్రమను చూపవలసిన అవసరత ఏర్పడుతుంది. ఎందుకు శ్రమించాలి? ఎందుకు పొలం దున్నాలి? ఎందుకు కష్టపడాలి అంటే ఆ రోజు మనుష్యులు అందరికీ దేవుడు విధించిన తీర్పు, శాసనం.
అలాగే స్త్రీని శపించాడు, నీవు ప్రసవ వేదన మిక్కిలి హెచ్చిస్తాను, నువ్వు చాలా వేదనతో పిల్లల్ని కనాలి అన్నాడు. కనుక ఈరోజు వరకు స్త్రీ జాతి అంతా వాళ్ళు ప్రసవ వేదనతోనే పిల్లల్ని కంటున్నారు. కనుక ప్రియులారా, వీటిలో మనకు అర్థమయ్యేది ఏంటంటే, దేవుడు విధించిన శాసనం, దేవుడు విధించిన చట్టం అందరికీ అప్లై అవుతుంది. ఈరోజు మనం కూడా అంటాం కదా, రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. అంటే చట్టం ఏ ఒక్కరికో చట్టం కాదంటాం మనం. చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుంది. చట్టం దృష్టిలో అందరూ సమానులే. ఈరోజు మన చట్టానికి మనం ఇచ్చే గౌరవం ఎలా అంటే, ఇందులో నాయకుడని, పేదవాడని, ధనికుడని వర్గ భేదాలు లేవు, స్త్రీ పురుష భేదాలు లేవు. చట్టం ముందు అందరూ సమానులే. ఈ చట్టం అందరికీ ఒకేలా అప్లై అవుతుంది. మనిషి వ్రాసుకున్న చట్టాలకే అందరిపైన సమానంగా మరి అమలు జరిగే పరిస్థితి ఉన్నప్పుడు దేవుని చట్టం, దేవుని శాసనం ఇది కూడా అందరికీ సమానంగా అప్లై అయి తీరాలి. అసలు మనిషి కూడా నేర్చుకున్నది దేవుని చట్టం నుంచేనండి. మనిషి కూడా ఈరోజు నేర్చుకున్నది దేవుడు రాసిన శాసనాల నుంచి చట్టాలను తయారు చేసుకున్నాడు. ప్రపంచ ఏ శిక్షాస్మృతి కానివ్వండి, శిక్షకు తగిన ప్రతిఫలం, శిక్షకు విధించబడవలసిన తీర్పు, జరిగిన నేరానికి గాను విధించబడవలసిన శిక్ష, ఇవన్నీ ఈరోజు పలు దేశాలు ప్రపంచంలో మరి అమలులో పెట్టుకున్నాయి. ప్రియులారా, దేవుడు కూడా తొలి మానవుడైన ఆదాము విషయంలో చేసిన శాసనం అదేమైంది? అందరికీ అప్లై అయింది. అందుకు ఒక మాట మనం రోమాపత్రికలో చూడాలి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తున్న పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం చూడగలిగితే ప్రియులారా, అక్కడ ఏం మాట్లాడుతున్నాడో చూడాలి. అంటే ఆదాము నుంచి మిగిలిన సంతతికి ఎలాగూ ఇది వర్తించింది, రూల్ చట్టం అందరికీ ఎలా అప్లై అయింది ఈ శాసనం అనేది మనం చూడగలిగితే, రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము, పాపము ద్వారా మరణము లోకములో ఎలాగో ప్రవేశించెనో అలాగునే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. ఈ మరణం అనేది అందరికీ సంప్రాప్తమయ్యింది. తినుదినమును నిశ్చయముగా చత్తువు అని దేవుడు చెప్పిన మరణం అది బాహ్య సంబంధమైన మరణంగా మీరు పరిగణించకండి. పండు తిన్నాడు, ఆదాములు చచ్చిపోయారు, ఆ రోజు చావలేదే. అంటే దేవుని దృష్టిలో శరీర సంబంధమైన మరణం మరణం కాదది, ఇది ఎడబాటండి. శరీరము ఆత్మ కలిసి ఉంటే జీవితం, బ్రతుకు. శరీరంని ఆత్మ విడిచిపెడితే అది మనం ఏమంటున్నాం? మరణం అంటున్నాం, చావు అంటున్నాం. కానీ దేవుని దృష్టిలో అదేంటో తెలుసా? నిద్ర అన్నాడు దాన్ని. చావుని ఏమన్నాడు? నిద్రించుచున్నారు అన్నాడు. మరణాన్ని దేవుడు నిద్రతో పోల్చాడు. కనుక బాహ్య సంబంధంగా మనుషులకు శరీరానికి వచ్చే ఈ జబ్బు ద్వారా సంక్రమించే మరణం ద్వారా చచ్చిపోతాం మనం. ఎందుకంటే యాక్సిడెంటల్ డెత్ కాకపోతే రోగంతోనే చావాలి ఏ మనిషి అయినా. అది హార్ట్ అటాక్ కావచ్చు, ఊపిరితిత్తుల లోపం కావచ్చు, శ్వాస ప్రాబ్లం కావచ్చు, మరే ఇతర కారణాల వల్ల ఆయన జబ్బు వల్లే మనుషులు చచ్చిపోతారు. కనుక జబ్బులతో మనుష్యులకు సంక్రమించే ఈ మరణం అది సహజంగా అందరికీ సంభవించేది, అది చిన్నపిల్లలకు కూడా ఉంది. కానీ ఇక్కడ దేవుడు చెబుతున్నది మరణం అందరికీ సంప్రాప్తమయ్యింది, అందరూ మరణాన్ని బారిన పడ్డారు. అందులో ఆ మరణం బారిన పడిన వారిలో ఎవరున్నారని చెప్తున్నాడు చూడండి. ఇక్కడ జాగ్రత్తగా చదవాలి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలోనే 14వ వచనం, ఆయనను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణమేలును. మరణం 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 పాపము చేయని వారి మీద కూడా. అంటే పాపం చేయని వారు ఎవరండి? పసిబిడ్డలండి. నేరం చేసినందుక అంటే శరీర సంబంధమైన చావును గూర్చి కాదు, ఒక మరణం అందరికీ సంప్రాప్తమైంది. అవిధేయత వలన ఒక రూల్ అందరికీ అప్లై అయిపోయింది. కనుక ఇప్పుడు ఆ మరణము విధింపబడిన వీరిని కాపాడాలి.
ఆ రోజు ఆదామవ్వలు ఏదైనా తోటలో పండు తిను దినమున నిశ్చయముగా చత్తు అన్నప్పుడు ఎందుకు నిశ్చయంగా చావలేదు? ఇందాక మనం చదువుకున్నట్లుగా ఆదికాండంలో 2వ అధ్యాయంలో చదువుకున్నాం కదా, దేవుడు విధించిన తీర్పు, దేవుడు విధించిన శాసనం చావాలి అన్నది, చావు రావాలి అన్నది. కనుక అక్కడ ఆ రోజు చావలేదు వాళ్ళు, కానీ మరణించారు వాళ్ళు. దేవుని దృష్టిలో వాళ్ళు మరణించిన వారి జాబితాలో ఉన్నవాళ్ళు. అంటే శరీరపరంగా వాళ్ళు, బాహ్యపరంగా వాళ్ళు బ్రతికున్నా దేవుని దృష్టిలో వాళ్ళు బ్రతికున్నట్టు కారు. అప్పుడప్పుడు తల్లిదండ్రులు తమ పిల్లల వల్ల విసిగిపోయినప్పుడు, వారిని విడిచి వెళ్ళిపోయినప్పుడు ఆవేదనతో అనే మాట, ఏమండి వాడు బ్రతుకున్నా వాడు చచ్చినట్టేనండి అంటారు. నా కూతురు ఈరోజు బ్రతుకున్నా చనిపోయినట్టండి అని వాపోతుంటారు చాలామంది. అంటే నిజానికి వారు చనిపోయారని కాదు. ఏమంటే మీ పిల్లలు మిమ్మల్ని చూసుకోవట్లేదా? చచ్చిపోయారండి వాళ్ళు, నేను వాళ్ళకి చచ్చిపోయిన వాళ్ళు నాకు చచ్చిపోయారండి అంటుంటారు. కనుక దేవుని దృష్టిలో కూడా ఆరంభంలో ఏం జరిగింది అంటే ఇదే సంఘటన సంభవించింది. కనుక వాళ్ళు మరణించిన వారుగా దేవుడు పరిగణించాడు. ఈ మరణం పాపము చెయ్యని వారి మీద కూడా అందరికీ మరణం సంప్రాప్తమైందనే పదాన్ని వాడుతున్నాడు చూడండి. 14వ వచనం, ఆయనను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చెయ్యని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణము ఏలెను అని కిందకు వచ్చేసరికి మరొక మంచి మాట చెప్తున్నాడు. ఒకసారి మనం 15వ వచనం చూద్దాం. అయితే అపరాధము కలిగినట్లుగా కృపావరము కలుగలేదు. ఎట్లనగా ఒకరి అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృప యేసు క్రీస్తు అని ఒక మనుష్యుని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరింపచేసెను అంటున్నాడు చూడండి. అంటే యేసుక్రీస్తు వారిని దానంగా దేవుడు ఇచ్చాడు. ఆయన రావాల్సి వచ్చింది. మొదటి వాడైన ఆదాము చేసిన అతిక్రమాన్ని బట్టి అందరూ చావాలి అన్న రూల్, అందరి మీద శిక్ష అమలు జరుగుతున్నప్పుడు, శాసనం అమలైపోయినప్పుడు పుడుతున్నారు చనిపోతున్నారు, పుడుతున్నారు చనిపోతారు శరీరపరంగా. కానీ చాలామంది దేవుని దృష్టిలో మరణించిన వాళ్ళు మరి మరణించిన వాళ్ళుగా ఉన్నారు అంటే, వాళ్ళంతా మరణించిన వాళ్ళుగా ఉన్నారంటే ఏం చేయాలి? వాళ్ళందరినీ బ్రతికించాలి. అవునా? వాళ్ళందరినీ బ్రతికించాలి. మరి బ్రతికించాలి అంటే ఏం చేయాలి చెప్పండి? ఏదో ఒక కార్యక్రమాన్ని దేవుడు సాధించాలి, చేయాలి అనుకున్నాడు. అది ఎవరి ద్వారా అంటే ఇదిగోండి, ఇప్పుడు మనం చదివిన మాటలో ఒక దానాన్ని దేవుడు చేయాలనుకున్నాడు. అది ఎవరంటే యేసుక్రీస్తు. మరలా చదువుదాం మాట. అయితే అపరాధము కలిగినట్లు కృపావరము కలుగలేదు. ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడల, ఆదాము చేసిన ఒకని అపరాధం వలన అనేకులు చనిపోయారంట. అనేకులు దేవునికి దూరస్తులైపోయారు, దేవుని దృష్టిలో మరణించిన వాళ్ళుగా మారిపోయారు. కనుక అనేకులు చనిపోయిన మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తుని ఒకని మనుష్యుని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరింపచేసెను. అందుకు యేసు రావాల్సి వచ్చింది. చాలామందికి యేసుక్రీస్తు వారు ఎందుకు లోకానికి వచ్చాడో, ఆయన అవసరత ఏంటో అనేది తెలియదు. యేసుక్రీస్తు ఎందుకంటే రావాలి, ఎందుకంటే సిలువ మీద చచ్చిపోవాలి, చచ్చిపోతేనే కానీ మనం బ్రతకమా, ఆయన రక్తం దేనికండి అంటే విచక్షణ లోపం వలన వాళ్ళకి బైబిల్లోని భావం లేదా దేవుని సంకల్పం, జరిగిన సంఘటనలు ఇవన్నీ అర్థం కాకపోవడం వల్ల వాళ్ళు మాట్లాడుతుంటారు. నిజానికి బైబిల్లో దేవుడు ఖచ్చితంగా రాస్తున్నాడు. దేవుడు విధించిన మరణ శాసనం, తినుదినమున నిశ్చయముగా చత్తు అన్న శాసనం అందరి మీద ఉంది, అమలైపోయింది. అదే మీరు చదివారు ఇప్పుడు రోమపత్రిక 5:12లో. అందరి మీద అమలు జరిగిన ఈ శాసనాన్ని ఎత్తేయాలి. అందరికీ విధించబడిన శాసనం రద్దు చేయబడాలి. అసలు శాసనం ఎలా రద్దు చేయబడుతుందండి? శాసనం రద్దు చేయబడుతుందా? శాసనాన్ని రద్దు చేయగలరా? చాలా కష్టం అండి. భూమి మీద ఈరోజు ఉదాహరణకు మన దేశంలోనే ఆలోచిద్దాం. కొంతమంది కరడుగట్టిన నేరస్తులకి, తీవ్రవాదులకి మరణశిక్ష విధిస్తారు. ఈ మరణశిక్ష విధించేటప్పుడు అది క్రింద కోర్టులో కావచ్చు, లేదా అప్పీల్కి వెళ్ళినప్పుడు హైకోర్టులో కావచ్చు, లేదా అంతకుమించి సుప్రీంకోర్టు ఆ న్యాయస్థానంలో కావచ్చు. అక్కడ కూడా వాళ్ళకి ఆ శిక్ష ఖరారు చేస్తారు. చివరిగా వాళ్ళకి క్షమాభిక్ష కోసం ప్రెసిడెంట్ చేతిలో, రాష్ట్రపతి, భారత రాష్ట్రపతి చేతికి అవకాశం ఉంటుంది. అంటే సుప్రీంకోర్టు విధించిన శిక్షను రూపమాపే శక్తి ఎవరికి ఉంటుంది? చివరిగా రాష్ట్రపతికే ఉంటుంది.
ఇక రాష్ట్రపతి కూడా ఒకవేళ దానిని తిరస్కరిస్తే మరణం తథ్యం. దాన్ని ఎవరూ మార్చలేరు. ఎందుకంటే భారతదేశంలో మనకున్న చట్టాన్ని బట్టి, మనకున్న రాజ్యాంగ పరిస్థితులను బట్టి ఆయనే ఉన్నతమైన వ్యక్తి. ఆయన తిరస్కరించాడు అంటే ఇంక దాన్ని కాదని, దాన్ని ప్రక్కకు పెట్టే అధికారం ఈ దేశంలో ఎవరికీ లేదు. ఇక్కడ కూడా దేవుడు అనే ఒక సుప్రీం దేవుడు కదా. ఈ శాసనాన్ని అమలు చేసింది ఎవరు? లోవర్ కోర్టు కాదు, జిల్లా స్థాయి కోర్టు, హైకోర్టు కాదండి. దేవాది దేవుడు సుప్రీం. ఆయన అందరికన్నా పైన ఉన్నవాడు. అదే కదా బైబిల్లో రాయబడింది. అందరికన్నా గొప్పవాడు, మనుష్యుడు లాంటి వాడు కాడు ఆయన. ఆయన విధించిన ఆ తీర్పు, అందులో మార్పులు జరగడానికి వీల్లేదు. అందులో ఏమాత్రము చెరిపివేతలు ఉండకూడదు. కారణం, ఆయన ఒక మాట అన్నాడు. ఏంటి? నా నోటి వెంబడి ఏది వచ్చినా, ఏమండి, దేవుని నోటి వెంబడి వచ్చిన మాట అది మరలా వెనక్కి తీసుకునే అధికారం ఆయనకు లేదు. ఒకసారి పలికాడు అంటే అది అమలు జరగవలసినదే. ఒకసారి ఆయన ఒక శాసనాన్ని చేశాడు అంటే ఆ శాసనం అమలు జరిగి తీరాలి. కీర్తనల గ్రంథం బైబిల్లో చూద్దాం. కీర్తనల గ్రంథం 89వ కీర్తన 34వ వచనం. 89వ కీర్తన 34, నా నిబంధనను నేను రద్దుపరచను అంటున్నాడు. చూడండి, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను. అది ఆయన దగ్గర, ఈ సుప్రీం దగ్గర ఉన్నది ఏంటంటే, ఒకసారి ఆయన ఒక మాట పలికాడు అంటే మరలా ఆ మాట విషయమై రెండో మాట ఉండదు ఆయన దగ్గర. అంటే మనుష్యులాగా అనాలోచితంగా మాట్లాడే వ్యక్తి కాదు ఆయన. దేవుడు అంటే ఎవరు అనుకుంటున్నారు? మనిషి తెలియక పొరపాటు చేస్తాడేమో, లేదు తెలుసుండి పొరపాటు చేస్తాడేమో. దేవుడు మనుషుల్లాంటి వాడు కాడు. ఆయన తప్పు చేసి సవరించుకునేవాడు కాడు. ఆయన తప్పు ఎందుకు చేస్తాడు? చేయుడు. అందుకే ఆయన శాసనం గురించి ఏం మాట్లాడుతున్నాడు చూడండి. 89 కీర్తనలోని 34వ వచనం, నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను. ప్రియులారా, నిజంగా భారత శిక్షా స్మృతిలో ఒక మనిషికి మరణశిక్ష విధించడం అనేది చాలా అరుదు. ఏమంటే క్యాపిటల్ పనిష్మెంట్ అంటారు దాన్ని. అది ఒకప్పుడు చేసేవాళ్ళు ఎక్కువగా, ఉరిశిక్షలు. ఇప్పుడు చూడండి, ఉరిశిక్షలను కాస్త ఎవరో కరడుగట్టిన వాళ్ళకైతే అది మరీ ఇంటి ఇలాంటి వాడు సమాజంలో ఉంటే చాలా ప్రమాదం అనుకున్నప్పుడు వాడికి ఆ శిక్ష అమలు చేస్తారేమో కానీ నిజానికి దాన్ని యావజ్జీవ కారాగార శిక్షగాను, ఏమండి జీవిత ఖైదుగాను అది అమలు చేస్తుంటారు. అంటే చంపడానికి ఇష్టపడదు చట్టం కూడా. దానికోసం ఎంతోమంది వ్యతిరేకతలు, ఎంతోమంది దాన్ని కొట్టివేయాలని ఎన్నో పోరాటాలు సాగిస్తున్నారు నేటి వరకు కూడా. ప్రియులారా, భారతదేశంలో ఉన్న మనం అవలంబించే చట్టం ఒకసారి ఒక శాసనం చేసింది అంటే దానిపైన ఉన్నవాడు మార్చగలడేమో. అదే అనుకున్నాం కదా, సుప్రీంకోర్టు ఒకళ్ళు ఇచ్చిన తీర్పు దాన్ని కాదని క్షమాభిక్ష ప్రసాదించవచ్చు రాష్ట్రపతి. కానీ ఇక్కడ దేవుడు ఆయనే అందరికన్నా అత్యున్నతమైన వాడు. ఆయన నోటి వెంబడి బయలు వెళ్ళిన ఏ శాసనమైన ఆయన మాట దాన్ని ఎవరు రద్దుపరచడానికి వీల్లేదని ఆయనే స్వయంగా చెప్తాడు. నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను నేను మార్చను అంటున్నాడు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు పలికిన ప్రతి మాట అది ఒక నిబంధన, అదొక ధర్మశాస్త్రం, అదొక చట్టం, అదొక శాసనం. మరి ఇప్పుడు దేవుని ద్వారా మానవాళికి ఏమొచ్చింది? ఒక మరణ శాసనం వచ్చిందండి. ఒక మరణ శాసనం అనేది యావత్తు మనుష్యులందరికీ వచ్చేసింది. అందరి మీద అది అమలైపోయింది. ఒకరి మూలముగా అందరికీ వచ్చేసింది అంటున్నాడు. చూడండి మరొక మాట, ఇందాక మనం చదువుకున్న మాటలోన అపోస్తలుడైన పౌలు రోమీలకు రాస్తున్న పత్రికలో మరొక మాట చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 18వ వచనం 19వ వచనం కూడా చూద్దాం ప్రియులారా. కాబట్టి రోమాపత్రిక 5వ అధ్యాయం 18, 19 వచనాలు. కాబట్టి తీర్పు అనేది ఒక్క అపరాధం మూలమున వచ్చినదై మనుషులందరికీ శిక్షావిధి కలుగుటలో ఎలాగూ కారణమాయను. ఇక్కడ చూడండి, మనుషులందరూ 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 అంటున్నాడు. చూడండి,
అందరికీ అప్లై అవుతుంది ఇది. అలాగే ఒక్క పుణ్యకార్యము వలన, ఒక పుణ్యకార్యం, ఒక మంచి కార్యం, ఒక పవిత్ర కార్యం వలన కృపాదానము మనుష్యులకు అందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. ఏమంటున్నాడండి? ఒక పాపకార్యం మనుషుడు చేస్తే అందరికీ అప్లై అయింది, అవునా? ఒక పాపకార్యం చేస్తే అందరికీ అప్లై అయింది. ఒక పుణ్యకార్యం చేస్తే అది కూడా అందరికీ విధించబడుతుంది అంటున్నాడు. ఏమండి, ఒకటి బాగా ఆలోచించండి లాజికల్గా. మనం ఏం తప్పు చేసామంటే మనకు ఆ మరణం వచ్చింది? మనం ఏం తప్పు చేసాం? ఆదాం కదండి పొరపాటు చేశాడు. ఆదాం పొరపాటు చేశారు కదండి, మేమేం పొరపాటు చేసామంటున్నారా? అందులో మీరు ఒకటి ఆలోచించాలి. భూమి మీద ఉన్న సకల మనుష్యులు ఎవరి నుంచి వచ్చారు మీరు చెప్పండి? ఆదాము. అంటే దేవుడు ఆ మనిషి అయిన ఆదాముకు శిక్ష అమలు చేస్తున్నప్పటికీ మీరంతా ఎక్కడున్నారు? ఆదాములో. ఆదాములో మీరున్నప్పుడు అది ఆదాముకు వర్తిస్తుందా? ఆదాములో ఉన్న మీకు కూడా వర్తిస్తుందా? అంతేనండి. ఆదాములో ఉన్న అందరికీ అది వర్తించి తీరుతుంది. ఉదాహరణకి మీకు అర్థమయ్యేలాగా మరోలా చెప్తాను నేను. ఆస్తి, నేను కోటీశ్వరుని అనుకోండి, నాకు 100 కోట్ల ఆస్తి ఉంది. ఈ 100 కోట్ల ఆస్తిని నేను రాయాలనుకుంటున్నాను. ఏమండి, ఈ 100 కోట్ల ఆస్తిని వ్రాసేటప్పుడు నా భార్యకి రాశాను నేను. నాకు పిల్లలు లేరు, నా భార్యకి రాశాను. ఏమండి, ఈలోపు ఈ శాసనం రాసేశాను, నేను వీలునామా రాసేశాను. వ్రాసిన తర్వాత నాకు పిల్లలు పుట్టారు. ఏమండి, నేను నా భార్యని ప్రేమించడంలో 100 కోట్ల ఆస్తి ఆమె పేరు మీద రాశానండి. ఈలోపు నాకు పిల్లలు జన్మించారండి, వారసులు వచ్చారు. భార్యకు రాశాను కాబట్టి ఆమెకే వర్తిస్తుందా, వీళ్ళకు కూడా వర్తిస్తుందా? పుట్టిన వాళ్ళకి. ఈరోజు చట్టం ఏమంటారు చెప్పండి? ఆయన వారసుడండి, ఆయన గర్భాన్ని పుట్టాడు కాబట్టి ఆయనకు రైట్ ఉంది, బర్త్ రైట్ అన్నారు దాన్ని. అంటే పుట్టుకతో సంక్రమించిన హక్కు. ఈరోజు ఆస్తులు అనేవి ఈ చట్టం ఎలా పరిగణిస్తుంది చెప్పండి? ఒకవేళ మీ తాత నిజంగా నేను ఆస్తి రాయలేదు అనుకోండి, నేను రాయకుండా 100 కోట్ల ఆస్తి రాయకుండా నేను చచ్చిపోయాను అనుకోండి, నేను రాయకపోయినా నా గర్భాన పుట్టిన పిల్లలకి అది వస్తుందా రాదా? మరి వాళ్ళ నాన్న వీలునామా రాయలేదండి, వాళ్ళ నాన్న చట్టంలో ఏది దస్తావేజుల్లో ఆయన ఏమి సంతకాలు పెట్టలేదండి అంటే పెడితేటి పెట్టకపోతే ఏంటి? నా గర్భాన పుట్టారు కాబట్టి తర్వాత వాళ్ళందరికీ కూడా ఆస్తి సమానంగా రావాలి. ఎందుకు రావాలి? నీలో నుంచి వచ్చాడు వారసుడు, నాకు వస్తుంది. ఏమండి, నా ఆస్తి నా గర్భాన పుట్టిన కొడుకు వస్తుంది. ఒకవేళ వాడి కొడుకుంటే వాడి కొడుకు వస్తుంది. ఇంకా తరాలు తిన్నా తరగని ఆస్తులు ఉంటే వాళ్ళ కొడుకులు కూడా వస్తుంది. అవునా కదా మీరు చెప్పండి? అంటే ఆస్తిని అయితే మాత్రం పని చేసుకుంటావా డబ్బు వస్తుందని? ఏమండి, అప్పులు అయితే పంచుకోవండి. ఈ మధ్య చూడండి కుటుంబాల్లో అప్పులు పంచుకోరు. మా నాన్న చేసిన అప్పుకు నేను ఎలాగండి బాధ్యుడిని? మీ నాన్న ఎవరి కోసం చేశాడు? నీ కోసమే చేశాడు అప్పు. నువ్వు తీర్చకపోతే అలా తీర్చు. అంటే తల్లిదండ్రులైన వాళ్ళు అప్పు చేయటం వలన దాని బాధ్యత తీర్చవలసిన వారసులైన పిల్లలే. మా నాయనమ్మ అప్పు చేసిందండి, మా నాయనమ్మ అప్పు పడిందండి. దాన్ని ఎవరు తీర్చాడో తెలుసా? నా తండ్రి తీర్చాడండి. అంటే ఆవిడ అప్పు చేయడం ఏంటి, నా తండ్రి తీర్చడం ఏంటి? ఇది జరిగింది వాస్తవంగా. ఎందుకు తీర్చారు? నువ్వు కొడుకు కదా. అంటే ఒక కుమారుడుగా అలాగని ఈయన కోసం ఏమో అప్పు చేయలేదులేండి. ఆవిడేదో వ్యక్తిగతమైన కారణాల చేత ఏదో అప్పు చేసింది, ఆ తర్వాత అప్పు తీర్చకుండా ఏదో కారణం చేత ఆవిడ చనిపోయింది. కానీ ఆ అప్పు తీర్చవలసిన బాధ్యత కుమారుడుగా ఆమె గర్భాన్ని పుట్టాడు కాబట్టి నా తండ్రి మీద పడింది ఆ భారం, ఆయన తీర్చేశాడు అప్పు. ప్రియులరా, మొత్తానికి వారసత్వం అనేది నీలో నుంచి వచ్చే ప్రతి ఒక్కరికి ఆ వారసత్వపు హక్కు అనేది వస్తుంది. అది మన చట్టం కూడా ఈరోజు పరిగణించే వారసత్వపు హక్కు అని. దేవుడు మరి ఆయన గర్భం నుంచి వచ్చిన ఆదాము అప్పటికి మంచోడే, బాగున్నాడు, చాలా బాగున్నాడు. అవ్వ ఇద్దరు బాగున్నారు. ఎప్పుడైతే అపవాది ఎంటర్ అయిందో, దేవుని మాటకి వీళ్ళు అవిధేయులయ్యారో, వీళ్ళిద్దరి అవిధేయత వీళ్ళిద్దరి గర్భం నుంచి పుట్టిన వాళ్ళందరికీ వచ్చేసింది. ఇప్పుడు చెప్పండి, ఇది న్యాయమే కాదా? న్యాయమే, న్యాయం.
ఎందుకంటే ఆదాము కయ్యిన్ని హెబెల్ని కనీసం తర్వాత పొరపాటు చేయలేదు. ఎప్పుడు పొరపాటు చేశారు వీళ్ళు పుట్టకముందే పొరపాటు జరిగింది. కనుక దేవుడు చట్టాన్ని విధించినప్పుడు, శాసనాన్ని రాసినప్పుడు, మరణ శాసనాన్ని రాసినప్పుడు ఈ శాసనం అందరికీ అప్లై అవుతుంది కనుకనే ఈ మాట రాస్తున్నాడు. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఇప్పుడు మరలా చదువుతున్నాడు 18వ వచనం. కాబట్టి తీర్పు ఒక అపరాధ మూలముగా వచ్చినది మనుష్యులకు అందరికీ శిక్షావిధి కలుగుటకై ఎలాగూ కారణమాయనో అలాగే ఒక పుణ్య కార్యము వలన కృపాదానము మనుష్యులకు అందరికీ జీవప్రదమై నీతి విధింపబడుట కారణమాయను. 19వ వచనం చదువుతున్నాయి. అనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా తీర్చబడుదురు. మొత్తానికి మన ఆది తండ్రి అయిన ఆదాము పెట్టాడండి పెంట మనకి. ఆయన చేసిన అవిధేయత. అప్పుడప్పుడు అంటూ చూడండి, మా నాన్న నా కొంప ముంచాడండి బాబు. ఎందుకు? బతుకున్నప్పుడల్లా ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేసి చచ్చిపోయాడు చల్లగా. ఇప్పుడు ఎవరికి పీక చుట్టుకుంది? అది కొడుగ్గా వారసులు పీక చుట్టుకుంటుంది. అప్పుడు ఏం చేస్తారు? ఏమండి, చాలామంది తండ్రులు అయిన వారు తాగుబోతులు, జోదగాళ్ళు, జులాయిగాళ్ళు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఎక్కడ ఊరి నిండా అప్పులే చేసేసి చల్లగా గుండు పొడితో చచ్చిపోతాడు. ఆ తర్వాత బతికుండి చచ్చేది ఎవరు? పిల్లలు. అప్పుడు పిల్లలు ఏమనుకుంటారు? చచ్చిపోతే కానీ ముసలోడు బోల్డ్ ఆస్తి అని ఇచ్చాడు కాదు, కానీ అప్పులు మాత్రం బోల్డ్ చేసి ఇచ్చాడండి నాకు. తప్పదు, తీర్చాలి. కొడుకుగా, వారసుడుగా, వారసత్వాన్ని బట్టి నీకు వస్తుంది. అది మంచి అయినా చెడైనా. ఉదాహరణకి తల్లిదండ్రులకి ఎయిడ్స్ ఉందనుకోండి, పుట్టిన పిల్లలకి ఏమొస్తుంది? ఎయిడ్స్. వాళ్ళేం తప్పు చేశారు? వాళ్ళు ఏం రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళారా? లేదే. తల్లి తండ్రి వారికి ఎయిడ్స్ అయితే పుట్టిన పిల్లలు వాళ్ళే నేరం చేశారండి. తండ్రి చేశాడండి తప్పు. ఏమండి, ఎక్కడో వాడు తప్పు చేశాడు పాప. వాడు నమ్ముకున్నందుకు భార్య ఏం చేద్దాం? ఇంట్లో ఉంటుంది. వీడు ఎక్కడెక్కడో తిరిగేసాడు. రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళి వచ్చేసి జాగ్రత్తగా ఇంజక్షన్ ఎవరికి ఇచ్చాడు? భార్యకి ఇచ్చాడు. వీళ్ళిద్దరికి ఎయిడ్స్ వచ్చింది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ తెలియకుండా బిడ్డకి జన్మనిచ్చేశారు అనుకోండి, వాళ్ళు ఎయిడ్స్ బిడ్డకే జన్మనిస్తారు. అంటే దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటి? అది మంచో చెడో, అది మేలో కీడో అందరికీ అప్లై అవుతుంది. నువ్వు తప్పు పట్టడానికి ఎవరో కుదరదు. ఆదాము తప్పు చేశారంటే నువ్వు లేవేంటి? ఆదాంలో నువ్వు వారసుడు కావేంటి? ఆదాంలో నువ్వు ఉన్నావు పాలిభాగస్తుడిగా. అవునా? లేవి ఏమంటున్నాడు? మెల్కీసెదెకు దశంభాగం ఇస్తే అబ్రహాము, మెల్కీసెదెకనే ప్రధాన యాజకుడికి దశంభాగం అబ్రహాం ఇస్తే నేను ఇచ్చాను అంటున్నాడు. ఎవరు? లేవి. నువ్వెక్కడున్నావు? హెబ్రీ పత్రిక ఒకసారి చూద్దాం అన్నమాట. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం. మెల్కీసెదెకు అతని పితరుని కలుసుకొనినప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను. అంటే ఎవరున్నారు? లేవి ఉన్నాడండి. అంటే మంచి చేసినప్పుడు నేను ఉన్నానని చెప్పుకోను, నువ్వు చెడు చేసినప్పుడు మాత్రం చెప్పుకోవాలి నేను ఉన్నానని. చెడు చేసినప్పుడు చెప్పుకోవాలి. కనుక ప్రియులారా, ఇక్కడ మీరు ఆలోచించవలసింది ఏంటంటే అందరికీ అప్లై అయింది. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలి? దేవుడు శాసనమా? ఆయన మాట రద్దు చేయడు. చావాలరా అన్నాడు, అంతే. చావాలి. మరణం అందరికీ సంప్రాప్తం అయిపోయింది అన్నాడు. మరి మరణాన్ని ఎత్తేదెలా? ఆయన మాటను ఆయన రద్దుపరుచుకునేవాడు కాడు. ఆయన మాట శిలాక్షరం అయినప్పుడు ఏం చేయాలి? ఆ మాటను తీసేయాలంటే ఏదో రబ్బర్ పట్టుకుని చెరిపేస్తావా? లేదా కాగితం ఉంది కాబట్టి చింపబడేస్తావా? ఇది కాగితాలతో రాతలతో సంబంధించింది కాదు. ఇది మనుష్యుల బ్రతుకుల పైన అమలైన శాసనం. ఇది అది మరణ శాసనం. అంటే ఎలా ఉండాలండి? భయం. కొద్ది రోజులు నేను ఉరి తీసేస్తానని చెప్పారు అనుకోండి, ఎలా ఉంటావు? ఆనందంగా, ఏమండి, హుషారుగా ఉంటావా? చావడానికి రోజులు లెక్క పెట్టుకుంటూ బిక్కుమంటూ బాధతో ఉంటాడండి మనిషి. కారణం మరణ శాసనం వచ్చేసింది. డెత్ డే. ప్రియులారా, మనుషులందరూ దేంట్లో ఉన్నారు? ఒక గొప్ప మరణ శాసనం అనే చట్రంలో ఉండిపోయారు. ఆడికి తెలియదు పాపం.
వాళ్ళకి తెలియదు. కానీ దేవుడు కృపాదానం, పుణ్యకార్యం, ఒక గొప్ప కార్యక్రమాన్ని చేయాలనుకున్నాడు. ఏంటా గొప్ప కార్యం? చూద్దామండి అసలు మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. అపోస్తులైన పౌలు హెబ్రీయులకు రాస్తున్న పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం చూద్దామండి. ఈ హేతు చేత, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం, ఈ హేతువు చేత మొదట నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచన కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యము గూర్చి అయిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. ఏమంటున్నాడండి? క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అంటున్నాడు. చూడండి, మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము వ్రాసిన వాని మరణం అవశ్యం. పడిందండి ఇక్కడ క్లాజ్ మనకి. ఏమన్నాడు? చట్టంలో మరొక శాసనం ఉంది. ఎందుకంటే సెక్షన్లో సబ్ సెక్షన్లు ఉంటాయి, అలాగే క్లాజుల్లో సబ్ క్లాజులు కూడా ఉంటాయి. దేవుడు చట్టాన్ని రాశాడు, చట్టాన్ని అమలు చేయమన్నాడు. ఈ చట్టంలో మరొక మాట కూడా ఉందండి. ఏముంది ఇక్కడ చెప్తున్నాడు చూడండి. మరణ శాసనము ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము రాసిన వాని మరణం అవశ్యము. అవశ్యం అంటే కన్ఫర్మ్. ఎవరైతే డెత్ పెనాల్టీ రాశారో ఆ వ్రాసిన వాళ్ళు చావాలి అనే రూల్ ఒకటి ఉంది. మరణ శాసనము రాసిన వాని మరణము అవశ్యము అంటే, అవశ్యము అనగా ఖచ్చితం. ఆ శాసనము ఎవరైతే వ్రాసాడో ఆ శాసనము రాసిన వాడు మరణము పొందితేనే గాని అది చెల్లదు. అంటే ఇప్పుడు చెల్లాలి అంటే, శాసనం చెల్లాలి అంటే ఏం చేయాలి? రాసినవాడు చావాలి. ఉదాహరణకి వీలునామా రాశాను. ఎలా? 100 కోట్ల ఆస్తికి యజమాని నేను, నాకున్న ఏకైక వారసుడు, వానికి నా యావదాస్తి, ఏమండి రకరకాల భాష ఉంటుంది కదండి. అంతా రాసిన తర్వాత నా మరణానంతరం, నా తదనంతరం ఈ ఆస్తి వానికి చెల్లుతుంది అని నేను రాశాను అనుకోండి. ఇప్పుడు కుమారుడు దానికి హక్కుదారుడు ఎప్పుడవుతాడు? నేను బతుకుంటే వాడికి ఆస్తికి హక్కుదారుడు అవుతాడా? ఏమండి? నేను రాసిన శాసనం, నేను చేసిన చట్టం, నేను రాసిన లా ఎలా ఉందంటే తదనంతరం, అవునా? నా మరణానంతరం. కనుక ఇప్పుడు ఆస్తి వాని చేతుల్లోకి రావాలి అంటే వ్రాసిన వాడు ఏమవ్వాలి? చావాలి. వ్రాసిన వ్యక్తి మరణిస్తేనే కానీ ఆ చట్టం అతనికి అప్లై అవ్వదు. నువ్వు ఏ కోర్టుకి వెళ్ళు. అందులో మన చట్టాల్లో ఇంకోటి కూడా ఉందండి. ఉదాహరణ గిఫ్ట్ రాశారనుకోండి, గిఫ్ట్ డీడ్ 100 కోట్లు నేను గిఫ్ట్గా నా కొడుకు, ఎందుకంటే సహజంగా పిల్లలకి ఇచ్చేదంతా గిఫ్ట్ డీడ్లోనే రాస్తారు వాళ్ళు. క్రయ విక్రయాలు దస్తావేజుల కింద ఉండవు అవన్నీ. ఎందుకంటే అవతల పార్టీ వాడు బయట పార్టీ అయితేనే ఇవన్నీ రాసుకుంటారు. కానీ సొంత వాళ్ళు అయినప్పుడు, నీ రక్త సంబంధికులుగా అది ఇస్తున్నప్పుడు అది దానం అవుతుంది. గిఫ్ట్గా రాస్తాం మనం. ఏమండి? ఒకసారి గిఫ్ట్గా రాసిన తర్వాత నేను బతుకుంటుండగా మరలా గిఫ్ట్ని కొట్టేయచ్చు, మార్చుకోవచ్చు నేను. ఏమండి? అది ఉంది ఈ మన చట్టంలో. నేను గిఫ్ట్ రాసిన తర్వాత 100 కోట్లు రాశాను నా కొడుక్కి, తర్వాత మళ్ళీ లేదు గిఫ్ట్ ఇటు రాసి కొట్టేసి ఇంకో ఈ 100 కోట్లు 50 కోట్లు నా భార్యకి, 50 కోట్లు నా కుమారునికి అని రాశాను అనుకోండి, ఆ ముందుది మళ్ళీ రద్దు అయిపోతుంది. ఇటువంటిది ఉంది క్లాజ్. కానీ ఇక్కడ బైబిల్లో క్లాజ్ ఏంటి? ఈ క్లాజ్ చూడండి ఎలా విచిత్రంగా ఉందో. ఏమంటున్నాడు? మరలా చదువుతాం అన్నమాట. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం, మరణ శాసనము ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము రాసిన వాని మరణం అవశ్యం. ఆ శాసనము రాసిన వాడు మరణము పొందితేనే గాని అది చెల్లును. అది వ్రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనను చెల్లునా? చెల్లుతుందా? చెల్లదుగా. బాగుంది ఈ మాట. మాకు అర్థమైందండి అనుకున్నారా? మరొకటి చెప్తాను ఇప్పుడు మీకు. ఏదేను తోటలో మనిషికి మరణ శాసనం రాసింది ఎవరు? దేవుడు. దేవుడైన యెహోవా. అందుకే చదివించాను అందరూ మీతో. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఆదికాండం 2వ అధ్యాయం
ఆదికాండం 2వ అధ్యాయం 16వ వచనం చూడండి. దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నువ్వు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు. ఒకవేళ నీవు వాటిని తినుదినమును నిశ్చయముగా చచ్చెదవు అనే మరణ శాసనాన్ని రాశాడు. ఎవరు చెప్పారు ఈ మాట? దేవుడైన యెహోవా. మరణ శాసనం దేవుడైన యెహోవా రాశాడు. ఎందుకంటే ఒక్క అపరాధము మూలముగా మనుషులందరికీ వచ్చేసింది శాసనం, అవునా కాదా? ఒకని అపరాధం మూలముగా ఆదాముకి ఎవరిచ్చారు మరణ శాసనం? దేవుడు, అంతేనా? ఆదాముకు దేవుడు శిక్ష విధించాడు, దేవుడైన యెహోవా. మరణ శాసనాన్ని ఆయన రాశాడు. మరణ శాసనం ఆయన రాసి మరణ శాసనం ఆయన అమలు చేసినప్పుడు మరి ఇక్కడ క్లాసులోకి వచ్చేసరికి ఇది కూడా చట్టమే. బైబిల్ అంటే ఏంటి? బైబిల్ అంటే ఏంటి? దేవుని చట్టం, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టం అనేది ఉంది బైబిల్లో. బైబిల్ అంటే ఏమనుకుంటున్నారు? బైబిల్ అంటే సెక్షన్లు అండి ఇవన్నీ. బైబిల్ అంటే రకరకాల సెక్షన్లు ఇవన్నీ. ఒక సెక్షన్ మరో సెక్షన్ విభేదించదు, కానీ అన్ని సెక్షన్లకి విలువ ఉంటుంది. మనకున్న ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్, సిఆర్పిసి, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇలా కొన్ని కోడ్స్ ఉంటాయి. ఈ కోడ్స్లో ఉన్న సెక్షన్లన్నీ ఏంటి, ఒకటి కరెక్ట్గానే 2 తప్పండి, 3 కరెక్ట్గా 4 తప్పండి అనడానికి వీల్లేదు. మొదటి దానికి ఎంత హక్కు ఉందో 100వ దానికి కూడా అంతే హక్కు ఉంటుంది, చట్టంలో రాయబడ్డాయి కాబట్టి. మరి ఇదేంటనుకున్నారు? ఇది చట్టమే, దేవుని వాక్యం చట్టం. ఈ వాక్యం పోని అనుకుందాం, ఇది దేవుడు రాయలేదు కదండి, ఎవరో రాశారు. గ్రంథకర్త అయితే హెబ్రీ పత్రిక ఎవరు రాశారో తెలియదు, కానీ భాషా శైలిని బట్టి హెబ్రీ పత్రిక పౌలు గారు మనం అనుకుంటున్నాం. అయితే పౌలు గారు రాశారా? పోను ఎవరో మనుషులు రాశారు. మనుషులు ఎలా రాశారు? 2వ పేతురు పత్రిక చూద్దాం ఒకసారి. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం ఇంకో సబ్సెక్షన్ చూద్దాం మనం బైబిల్లో. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 20-21. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనం అంటే వాక్యం. ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకునవలెను, అనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుడేదో ఇష్టానుసారంగా వాడు బుర్రకు తోచింది రాయలేదు. అది కాదు బైబిల్. వాడు 40 మంది రాసినా, 42 మంది రాసినా, ఎంతమంది బైబిల్ రాసిన వారు తమ ఊహను బట్టి రాసింది కాదు, కానీ మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారే. దేవుడు అనే పదం పడింది చూడండి, దేవుని మూలముగా పలికిరంటే చివరికి ఇది ఎవరి మాట? దైవోక్తి, దేవుని మాట. అంటే మొత్తం బైబిల్లో మాటలన్నీ కూడా దేవుడు పలికించి రాయించిన మాటలని ఎవరు మాటలన్నమాట? అవి తుదకు చివరిగా దేవుని మాటలే. అంటే ఇప్పుడు హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 16వ వచనంలోని దేవుని మాట చట్టం కాదా? అది దేవుడు పలికింది కాదా? ఆదికాండం 2వ అధ్యాయం 16-17 వచనాల్లో పలికిందే దేవుడు మాట. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 16వ వచనంలో పలికింది దేవుడు మాట కాదా? ఇది దేవుని మాటే. అందరూ చావాలని ఉంది, చావ వచ్చేసింది అందరికీ. మరణం అందరికీ సంప్రాప్తం అయిపోయిందని రోమాపత్రికలో ఆ చట్ట ప్రకారంగా చెప్పేశాడు. ఈ చట్టం వచ్చేసరికి హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 16 వచ్చేసరికి ఇక్కడ కొంచెం లిటిగెంట్ అంటారంటే చాలా క్లిష్టమైన పరిస్థితి మనకు కనబడుతుంది. ఎందుకంటే కొన్ని కేసులు అండి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. అవి తేల్చడం చాలా తెగిపోతాయి, కానీ చాలా జాగ్రత్తగా తేల్చాలి. ఎలా పడితే అలా తేల్చేయకూడదు. కొన్ని తొందరగా అందవు. కొన్ని కేసులు చాలా జటిలమైన కేసులు అంటారు. మన దేశంలో అండి రామ్ జెఠ్మలానీ అని చాలా పెద్ద అడ్వకేట్ అండి, సుప్రీంకోర్టులో చాలా పెద్ద అడ్వకేట్. అంటే వాళ్ళు లిటిగెంట్స్ అంటారంటే ఎవరికి తట్టని పాయింట్ అడిగి తడుతుంది. ఈవెన్ మన జగన్ కేసు వాదించడానికి కూడా హెలికాప్టర్ మీద రప్పించారు ఆయన్ని. మీ గతంలో తెలుసో తెలీదు. అంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళ ప్రమేయం, ఎందుకంటే వీళ్ళు పెద్ద లాయర్లు అండి, పెద్ద అడ్వకేట్లు వాళ్ళంతా. అంటే ఎంతో అనుభవం కలిగిన వాళ్ళు, చాలా పెద్ద వయసు అతనికి. రామ్ జెఠ్మలానీ అంటే దేశంలోనే పెద్ద పేరు ఆయనకి. అంటే పెద్ద పెద్ద కేసులు సాల్వ్ చేయాలంటే చిన్న చిన్న చెట్టు కింద పీటలాటలు సరిపోరు, దానికి అనుభవంతో కూడిన జ్ఞానం కావాలి. కనుక అది సాల్వ్ చేయాలి. ఆ సాల్వ్ చేయాలంటే చట్టం ఉంటుంది ఒక పక్క, ఇదేం చట్టానికి భిన్నంగా కనబడుతుంటుంది. ఇప్పుడు ఎలా ఈ అపరాధిని కాపాడేది ఎలా, వీడిని తప్పించేది ఎలా, దానికి ఎన్నో ఆలోచించాలి. ఇప్పుడు ఇక్కడికి వచ్చి మిమ్మల్ని దగ్గర తీసుకెళ్తాను. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం మరలా చదువుదాం.
మరణ శాసనము ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనం రాసిన వారి మరణం అవశ్యం. ఆ శాసనము రాసిన వాడు మరణము పొందితేనే గాని అది చెల్లదు, పొందితేనే గాని అది చెల్లును. అయితే రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనాను చెల్లునా. ఏమంటే ఇప్పుడు దేవుడు మరణ శాసనం రాశాడు, ఇప్పుడు ఎవరు చావాలి? ఎవరు చావాలి చెప్పండి? ఇప్పుడు మరణ శాసనం రాసింది దేవుడు, ఎవరు చావాలి? ఎవరు చచ్చిపోయినట్టుగా మీకు తెలుసు? యేసుప్రభు. యేసుప్రభు చచ్చిపోతాడు. మరణ శాసనం చేసింది ఎవరు చెప్పండి? యేసుప్రభువా? ఒకళ్ళు యేసుప్రభుది అనుకుందాం. ఆయన ఏమన్నాడు తెలుసా? బాబు ఈ శాసనం తమరుగానే ఏమని చేశారంటే, బాబు నన్ను అంటారేంటి, ఇదే నేను చేయలేదు, ఈ శాసనం నాది అనుకుంటున్నారా? అందుకే ఆయన ఒక మంచి మాట అన్నాడండి. ఆయన ఏమంటున్నాడో చూడండి. ఈ మాట చదివితే ఆయన ఎలాగా జాగ్రత్త పడ్డాడో అన్నది మనం ఆలోచించవచ్చు. ఏమంటున్నాడంటే ఒక మాట చూద్దాం. యోహాను సువార్త 17:10. యోహాను సువార్త 17:10. నావన్నీయు నీవి, నీవియు నావి. అంటే ఇప్పుడు యేసుప్రభు వారు చెప్పినదంతా కూడా ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు, ఎవరు చెప్తే నేర్చుకున్నాడు, ఎవరు చెబితే వచ్చి చెప్పాడు? ఏమండి? యోహాను సువార్త 12:49 చూడండి. ఎందుకంటే ఎన్ని చట్టంలో సెక్షన్లు ఇవన్నీ. ఇప్పుడు ఎన్ని సెక్షన్లు తిరిగేస్తున్నాం చూడండి. యోహాను సువార్త 12:49. ఏలి అనగా నా అంతట నేనేమి మాట్లాడలేదు, నేనేమనవలెనో ఏమి మాట్లాడవలెనో దానిని గురించి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. అంటే ఇప్పుడు యేసుప్రభు చెప్పింది కూడా ఆయన సొంత ఆజ్ఞలా, లేదంటే దేవుడు చెప్పినవి చెప్పాడా? అంటే అల్టిమేట్గా ఎవరి దగ్గరికి వెళ్ళిపోతుంది శాసనాలన్నీ? శాసనకర్త ఎవరు? దేవుడు అని అనకండి. దేవుడు అంటే ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు. తండ్రి అయిన దేవుడా, కుమారుడైన దేవుడా, పరిశుద్ధాత్ముడైన దేవుడా? తండ్రి అయిన దేవుడు యెహోవా. అందుకే యెహోవా అని చదివించాను మీకు ఆదికాండం 2:16. కనుక ఇప్పుడు మరణ శాసనం ఎవరు రాశారు? ఏదైనా తోటలో మరణ శాసనం యేసుప్రభు వచ్చి రాశాడా? ఎవరు రాశారు చెప్పండి? తండ్రి అయిన దేవుడు రాశాడు. మరి ఎవరు చావాలి చెప్పండి? లా మాట్లాడాలి మీరంతా. తండ్రి అయిన దేవుడు ఇప్పుడు ఎవరిని చంపాలి? సిలువు నెక్కవలసింది ఎవరు అని గట్టిగా బళ్ళగుద్ది నొక్కి వక్కాణిస్తున్నాను నేను. చెప్పాలి మీరు. ఇప్పుడు అంతా కూడా అడకత్తులో పడిపోయినట్టు అయిపోయింది. ఇప్పుడు నిజానికి మరి చట్టాన్ని బట్టి ఆలోచిస్తే అండి రాసిన వాడే చావాలి. ఇక్కడ ఏమో చచ్చిపోయిందేమో యేసుప్రభు కాదు, యేసుప్రభు చచ్చిపోయాడు కానీ తండ్రి రాలేదు. తండ్రి వచ్చాడు భూమి మీదకి? రాలేదు. యెహోవా దేవుడు చావవలసిన వాడు ఏంటిగా కొడుకు చచ్చిపోయాడు ఏంటి? ఎక్కడో ఏదో పొరపాటు జరిగిపోయింది. ఆయన మాట శాసనం, ఆయన శాసనంలో నిబంధనలు ఏది మార్చడానికి వీల్లేదు. ఏం చేయాలి? ఇప్పుడు లిటిగెంట్లు లాంటి రావాలి. ఇప్పుడు అంటే ఏంటి? మీరు కాదేంటి? మామూలుగా నన్ను పిలుస్తారులేండి క్రీస్తు తరపున న్యాయవాదినని. వాదించాలి కదా అందరి కోసం. ఏమండి? వాదించాలంటే నేను వృత్తికి ఏంటో తెలుసా? బై ప్రొఫెషన్. నేను బైబిల్ పట్టుకొని బైబిల్ పక్షాన్ని వాదించేవాడిని. చెట్టు కింద పేట నల్లకోట వేసుకున్న నల్లకాకిలా తిరిగేవాడిని కాదు నేను. ప్రజల మధ్య దేవుని తీర్పులను అమలు చేయడానికి వాదించే, ఏమండి, ఐఎమ్ అన్ అడ్వకేట్, లాయర్, అవునా, కౌన్సిలర్. కనుక ఈరోజు ఇప్పుడు నేను ఏం చేయాలి? చట్టం చూస్తే సెక్షన్ ఎలా ఉంది ఏమండి? చాలాసార్లు కొన్ని అన్సాల్వ్డ్ మిస్టరీస్ అంటారు, కొన్ని చాలా కష్టతరంగా ఉంటాయి. చాలా తెలివిగా ఉండాలండి. నిజంగా నా తండ్రి చిన్నప్పుడు ఒక చక్కని విషయాన్ని చెప్పారు, అది మీకు చెప్పాలనుకోండి. ఈ సందర్భంలో అవసరం అని నాకు గుర్తొచ్చింది, అది చెప్పాలనుకున్నాను. ఏంటో తెలుసా? ఒకడు వీలునామా రాశాడండి కొడుక్కి. ఒకడు కొడుకు, తల్లి లేరు, ఎవరు లేరు, భార్య చచ్చిపోయింది, ఒకే ఒక వారసుడు ఉన్నాడు. వాడు ఇంకా మైనర్, వాడు మేజర్ అవ్వలేదు. వాడికి ఇంచుమించు 500 కోట్లు అండి. 500 కోట్ల ఆస్తిని వాడు ఒక్కగానొక కొడుకు రాశాడు. వాడు మరణశయ్య మీద ఉన్నాడు. తీరాన రోగం వచ్చేసింది, చచ్చిపోతున్నాడు. మరి ఎలా? ఇప్పుడు 500 కోట్లు ఈ చిన్నవాడికి ఇస్తే వాడా అసలు తెలివి లేదు, జ్ఞానం లేదు, అనుభవం లేదు, వాడు చిన్నవాడు వయసులో. అప్పుడు వెంటనే వాడు ఏం చేశాడంటే వాడిని చూసుకోవడానికి ఒక గార్డియన్ పిలిచాడు. గార్డియన్ అంటే అతని యొక్క బాగోగులు, యోగక్షేమాలను చూసుకునేవాడు. గార్డియన్ పిలిచి వీలునామా రాసి, వీలునామా ఎప్పుడు అప్లై అవుతుంది? మేజర్ అవ్వాలి. ఎప్పుడు కూడా వీలు అప్లై అవ్వాలంటే ఏమవ్వాలి? మేజర్ అవ్వాలి. అబౌవ్ 21. అబ్బాయి అయితే 21 దాటాలి, అమ్మాయి అయితే 18 సంవత్సరాలు దాటాలి. అప్పుడు మేజర్లు అవుతారు వాళ్ళు. అప్పుడు ఆస్తికి వాళ్ళకి హక్కు వస్తుంది, ఆస్తి హక్కు. చిన్నప్పుడు వారసుడిగా ఉన్నా దాన్ని ఒక గార్డియన్ చేతిలో పెడతారు.
కనుక ఏం చేశాడంటే తెలివిగా చట్ట ప్రకారంగా గార్డియన్ పిలిపించి వీలునామా రాసేసి అతని చేతిలో పెట్టి కన్నుమూశాడు. చచ్చిపోయాడు తండ్రి. గార్డియన్ చదివాడండి, వీలునామా రాశాడు కదా తండ్రి, వీలునామా చదివాడు. ఓకే, బాగా రాశాడు, బాగుంది. సమాధి కార్యక్రమాలు అన్నీ చేశాడు. కొడుకుని చాలా అల్లారు ముద్దుగా కంటికి రెప్పలా చాలా బాగా పెంచాడండి గార్డియన్. పెద్దవాడయ్యాడు, 21 ఏళ్ళు దాటేశాడు నిండిపోయిన తర్వాత మరి అయ్యా దివాన్ గారు, దివాన్ అనుకుంది, ఎందుకంటే కోట్ల మీద అధికారం ఉన్నవాళ్ళు, ఆస్తులు ఉన్నవాళ్ళు వాళ్ళు దివాన్జీలు అనేవాళ్ళు పూర్వకాలంలో. కొడుకు వెళ్ళాడు వారసుడిగా, పెద్దవాడైన తర్వాత దివాన్జీ గారు, ఒక విధంగా మీరు నాకు తండ్రి లాంటి వాళ్ళు, చిన్న వయసులో నా తండ్రి మీ చేతుల్లో నన్ను పెట్టి కన్ను మూసినప్పుడు మీరే నన్ను సాకారు. అవును నాయన, అది నా బాధ్యత, నా ధర్మం. నిజానికి మీకు చాలా రుణపడి ఉన్నాను దివాన్ గారు. మరి దయచేసి నేను పెద్దవాడిని అయ్యాను కాబట్టి, ఈ 21వ పుట్టినరోజు నాడు నాకు వయసు నిండింది కాబట్టి, ఆస్తి హక్కు వచ్చింది కాబట్టి, దయచేసి నా తండ్రి ఇచ్చిన ఆస్తి మరి నాకు ఇవ్వగలిగితే మరి నేను దాన్ని స్వాధీనం చేసుకుందాం అనుకుంటే, తప్పనిసరిగా నాయన, ఎంత మంచి మాటను అడిగో, చాలా సంతోషం, ఇందులో తప్పే ఉంది అని 500 కోట్ల ఆస్తిలో ఏమంటే పిలిచాడు. అయితే నాన్న నువ్వు రేపు వచ్చాయి, నువ్వు రేపు వస్తే మొత్తం పత్రాలన్నీ రెడీ చేయిస్తానని చెప్పి పిలిపించాడు. ఓకే, వచ్చాడండి కొడుకు. వచ్చేసరికి అతని చేతిలో ఎంత పెట్టాడు తెలుసా? కేవలం 5 కోట్లు మాత్రం అతని చేతిలో పెట్టాడు. ఎంత పెట్టాడు? 5 కోట్లు కుమారుడి చేతిలో పెట్టాడు. పెట్టి ఇదే నాయన నీ తండ్రి నీకు ఇమ్మన్న ఆస్తి. ఆశ్చర్యపోతున్నాడు. అదేంటండి, మా నాన్నగారు 500 కోట్లు కదా ఆయనవి, మీరు నాకు ఇచ్చింది 5 కోట్లు, మరి మిగతా ఇంకా ఎంత ఉన్నాయి? 495 కోట్లు ఆస్తుంది. నాకేటండి దివాన్ గారు 5 కోట్లు ఇచ్చారు? నేను న్యాయంగానే ఇచ్చానయ్యా, నీ తండ్రి రాసిన దాన్ని బట్టి నేను ఇచ్చానయ్యా. అవునా, నా తండ్రి ఏం రాశాడు, ఒకసారి నాకు వీలునామా చూపించండి అన్నాడు. వెంటనే వీలునామా తీసుకున్నాడు. ఆ వీలునామాలో తండ్రి ఏం రాశాడు? నా ఆస్తి పలానా ఎక్కడెంత ఉంది, ఏమండి పలానా ఆస్తులన్నీ అన్నీ రాసుకొచ్చి చివరిగా మరి దివాన్ గారి చేతిలో నా కుమారుడిని పెడుతున్నాను, నా కుమారుడు పెద్దవాడు అయిన తరువాత అతను ముగింపు మాట, దివాన్జీ నీకు ఇష్టమైనంత సొమ్ము నా కుమారునికి ఇమ్ము అన్నాడు. ఏమన్నాడండి? నీకు ఇష్టమైనంత సొమ్ము నా కుమారుడికి అన్నాడు. కనుక నాయన నీకు ఇవ్వాలనికి నాకు ఇష్టమైంది ఇదే, 5 కోట్లు మాత్రం నీకు ఇవ్వడం సమంజసం నేను అనుకుంటున్నాను. నేను న్యాయమే చేశాను, ఎందుకంటే ఇంతకాలంగా నిన్ను పోషించి నన్ను ఆ మీద మీ నాన్నకి నమ్మకం ఎక్కువ. కనుక నీవెలాగా మీ నాన్న తెలివితేటలున్నాయి, నువ్వు బ్రతకగలవు. నేను ముసలోడిని అయిపోయి, నాకు చాలామంది సంతానం, పిల్లలు చాలామంది ఉన్నారు, కుటుంబం, వాళ్ళు నువ్వు సంపాదించుకోగలవు. మీ నాన్న నేను చేసిన పరిచయను గుర్తించి ఈరోజు నాకు ఈ వీలునామా ఈ విధంగా రాసి ఇచ్చాడు. కనుక నేను నీకు ఇస్తాను, 5 కోట్లు తీసుకుని వెళ్ళిపో అన్నాడు. పట్టుకుని వెళ్ళిపోయాడండి. ఏమంటాడు? ఏడుపు. ఆలోచిస్తున్నాడు, ఏంటి మా నాన్న నాకు తప్పు చేయడు కదా, ఏదైనా ఆస్తికి కర్త నేను, అతనికి 495 కోట్లు తీసుకోవడం ఏంటి, నాకు 5 కోట్లు ఇవ్వడం ఏంటి, ఎంత పెంచితే మాత్రం ఏ నాన్న కొడుకు అన్యాయం చేయడుగా అని అడ్వకేట్ దగ్గరికి చూపించాడు, మరొక అడ్వకేట్ దగ్గర చూపించాడు. ఎవరు చేసినా ఏం చేయలేమండి, మీ నాన్నగారు వీలు మరి ఎందుకు అలా రాశారు నాకు తెలియదు, క్లియర్గా రాసినా బాగుండండి, ఎంత ఆస్తి ఎంత పోనా అతనికి ఇమ్మని, దివానికి ఇమ్మని, ఎంత ఆస్తి నీకు రావాల్సిందిగా చెబితే బాగుండండి అనుకున్నారు. ఎవరి దగ్గరికి వెళ్ళినా అందరూ కూడా తృణీకరిస్తున్నారు. అప్పుడు ఒక మేధావి దగ్గరికి వెళ్ళాడు వీలునామా పట్టుకొని. ఎప్పుడైతే ఆ అనుభోగ్యుడైన వాడు ఆ వీలునామా చూశాడో, బా మీ నాన్న ఏం తెలివైనడయ్యా, బ్రహ్మాండం, కేసు నువ్వే గెలుస్తావు, 10 కోర్టుకు వచ్చి అన్నాడే కానీ ఇతను సంతోషించాలో తెలియదు, బాధపడాలో తెలియదు, చాలా బాధతో ఉన్నాడు. ఏదో కొంత ఏమండి సముద్రంలో ఏదో చిన్న చిరుదీపంలాగా ఆయన మాట అనిపించి ఏదో ఆశ, పోన్లే ఆస్తి తిరిగి వస్తుంది కదా అని ఉద్దేశంతో కోర్టుకెళ్ళాడు. అంతేనండి, ఏదో ఇరు వర్గాల వారు నిలబడ్డారు. దివాన్జీ కూడా వచ్చాడు. ఇతను ప్రతివాది కదండి, లాయర్గా. ఒకసారి దివాన్ గారు జడ్జి గారి ముందు మీకు ఇవ్వబడిన ఆ వీలునామా ఒకసారి చదవండి అన్నాడు. చదువుతానండి తప్పనిసరిగా. చదివాడు. ఎంత ఉందండి చివరిలో, మీరు ఎంత ఇమ్మనుంది? నీకు ఇష్టమైనంత సొమ్ము నా కుమారునికి ఇమ్మనుందండి, నాకు ఇష్టమైన 5 కోట్లు అండి, ఆయనకి ఇచ్చానండి. ఓకే అండి, చాలా మంచి ఇచ్చేసారు. ఏదైనా అబ్బాయిని ఎప్పటివరకు చాలా యోగక్షేమాలన్నీ జాగ్రత్తగా చూసి అతనికి చాలా ఖర్చు పెట్టి గొప్పగా పెంచారు. ఈ విషయంలో మేము మీకు ధన్యవాదాలు తెలియదు. మరి ఏమనుకున్నారండి దివాన్ గారు? నేను నమ్మకంగా ఉన్నానండి, ఆస్తులన్నింటినీ కాపాడానండి, అందుకే వాళ్ళ నాన్నగారు నాకు ఇచ్చారండి. దివాన్ గారు మరొకసారి మళ్ళీ మీరు చదవండి అన్నాడు. 2వ చదివాడు. మరోసారి చదవండి మీరు అన్నాడు. 3వసారి చదివాడు. 4వసారి చదవండి. 5వసారి. ఎన్నిసార్లు అండి చదవమంటారు? నాకు చిరాకు వస్తుంది. చదవండి, అందులో ఉంది, అందులో పాయింట్ ఉందండి, నేను ఇప్పుడు చెప్తాను. ప్రతి ఆస్తికి కర్త కుమారుడే, ప్రతి తండ్రి ఆస్తికి వారసుడు కొడుకు అవుతాడు. ఇది సహజంగా మనందరికీ తెలిసింది. కానీ
నిజంగా అతని తండ్రి అతనికి ఎందుకు అన్యాయం చేశాడని అతను అనుకున్నాడు. అన్యాయం ఏంటండి, నేను చక్కగా చూశాను, కాపాడాను అన్నప్పుడు మీరు ఒక్కసారి మీరు విసుక్కోకుండా ఈసారి మీరు చదవండి అన్నాడు. అప్పుడు చదివాడు. ఏమని? చివరి మాట చదవండి, ఎందుకంటే వీళ్ళంతా రాయడం, అక్కడక్కడ ఎన్ని ఆస్తులు ఉన్నాయి అన్ని రాయడం ఎందుకంటే ఎన్ని ఎకరాలు, చివరి మాట చదవండి. అదే కదా మీరు? అవును. నీకు ఇష్టమైనంత సొమ్ము నా కుమారునికి ఇమ్ము. ఎంత ఇచ్చారు మీరు అతనికి? 5 కోట్లు ఇచ్చాను. మీ దగ్గర ఎంత ఉంది? 495 కోట్లు. మీ దగ్గర ఎంత ఉందండి అడిగాడు. మళ్ళీ 495 కోట్లు. ఎంత ఇచ్చారు ఆయనకి? 5 కోట్లు. మీ దగ్గర ఎంత ఉంది? 495 కోట్లు. ఎందుకుంది మీ దగ్గర? మీ దగ్గర ఎందుకు ఉంది అది? 495 కోట్లు నా దగ్గర ఉందండి. అవునండి, నాకు ఇష్టం ఇది. మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి. 495 కోట్లు ఏంటది? మీకు ఇష్టం. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఒక తండ్రిగా ఆయన రాసిన వీలునామా ఏంటో తెలుసా? మీకు ఇష్టమైన 495 కోట్లు అతనికి ఇచ్చి, మీకు ఇష్టం లేదు కాబట్టి 5 కోట్లు అతనికి ఇచ్చారు, ఈ 5 కోట్లు మీరు తీసుకొని వెళ్ళిపోండి అన్నాడు. జడ్జికి మైండ్ గాబరా అయిపోయింది. ఏంటిది, ఈ సెక్షన్ ఏంటి, ఇది ఎప్పుడు నేను ఆలోచించలేదు. హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే జడ్జి గారు కూడా కొడుక్కి అనుకూలంగా తీర్పు ఇవ్వాలన్నాడు, కానీ రూల్ ఎక్కడ చూస్తే ఎలా ఉంది? ఇక్కడ రూల్ ఎలా ఉంది చెప్పండి? చాలా తేడాగా ఉంది ఈ సెక్షన్. ఇక్కడ చాలా తేడాగా ఉంది. కొడుక్కి ఇద్దామన్నా రూల్కి వ్యతిరేకంగా జడ్జి కూడా ఏం చేయడానికి వీలేదు. అబ్బా వండర్ఫుల్, ఏం చెప్పాను. జడ్జి గారు కూడా క్లాప్స్ కొట్టి 495 కోట్లు నీకు ఇష్టం కాబట్టి నీ దగ్గర ఉంచుకున్నావు. నీకు ఇష్టమైన 495 కోట్లు నా కుమారునికి ఇమ్ము అన్నాడు కాబట్టి 495 కోట్లు అతనికి ఇచ్చి, ఇంతకాలం పెంచినందుకు 5 కోట్లు నువ్వు తీసుకొని పో అన్నాడు. దట్ ఈస్ ద జడ్జిమెంట్. ఇచ్చేశాడు. అప్పుడు ఆ కొడుకు సంతోషించారండి. నిజంగా మా నాన్న ఎంత తెలివైనడు, ఎందుకు రాశాడబ్బా? అలా రాయకపోతే ఏం జరుగుతుందా? పిల్లని చంపేశాడు అనుకోండి, ఏ మందు పెట్టేసో. చట్టంలో ఇంకొక రూల్ ఉంది. గార్డియన్ చేతిలో ఆస్తి అంతా ఉన్నప్పుడు కొడుకుగా చచ్చిపోయాడు అనుకోండి, ధర్మ ప్రకారంగా అప్పుడు గార్డియన్కే చెందుతుంది ఆస్తి అంతా. ఎందుకంటే అతనే కదా కర్త, దాని స్వాధీనంలో ఉన్నది. కనుక వీడు ఒకళ్ళు నా కొడుకుని చంపేస్తాడేమో, ఎవడు లేడు ఇంక చూసుకోవడానికి. నా కొడుకుని వీడు చివరి వరకు జాగ్రత్తగా సాకాలి అంటే వీడికి పాయింట్తో నేను రాయాలి. కనుక ఆడు వీలునామా చదివినంతసేపు నాకు ఇష్టమైన తెమ్మన్నాడు కదా, ఇద్దాంలే, బోల్ట్ ఏముంది, ఈయన చంపేయడం ఎందుకు, పసిగొడ్డీడు. ఇన్ని 100 కోట్లు నాకు రాబోతుంటే ఆఫ్టర్ ఆల్ వీడికి ఖర్చు పెట్టేది ఎంత? సరేలే ఖర్చు పెడదాం, నో ప్రాబ్లం అనుకొని, ఎప్పుడైతే జటిలమైన వాడు, లిటిగెంట్ అయిన వాడు ఆలోచించాడో, తండ్రి ఎంత తెలివైన వాడు, కుమారుడికి మంచిగా ఇవ్వండి, కుమారుడికి తన ఆస్తిని ఇవ్వాలనుకోవడంలో ఏ తండ్రి అన్యాయం చేస్తారండి చెప్పండి? ఏ తండ్రి తన కుమారునికి ఆస్తి రాకుండా అన్యాయం చేస్తాడు మీరు చెప్పండి? తండ్రి ఆస్తి కుమారుని సొత్తు, తండ్రి ఆస్తి కుమారుని హక్కు. అక్కడ ఆ తండ్రికి న్యాయం చేశాడు, ఆ కుమారునికి న్యాయం చేశాడు, అతనికి రావలసిన ఆస్తిని ఇచ్చాడు. ఇప్పుడు ఈ చట్ట ప్రకారంగా దేవుడు చావాలి అన్న శాసనం ఉంది, కానీ యెహోవా భూమి మీదకి రాలేదు కదా. మరణ శాసనం ఎక్కడ ఉండునో, అదే మీరు చూస్తున్నారు ఇక్కడ. మరణ శాసనము ఎక్కడ ఉండునో చదవండి ఆ సెక్షన్. ఇప్పుడు వీలునామా, దేవుడు రాసిన వీలునామా, ఆయన నోటి వెంబడి వచ్చిన వీలునామా. ఏంటా వీలునామా? హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం. మరణ శాసనము ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము వ్రాసిన వాని మరణం అవశ్యం. ఆ శాసనము వ్రాసిన వాడు మరణము పొందితేనే గాని అది మరణము పొందితేనే అది చెల్లును. అది వ్రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనానో చెల్లునా. మరి యెహోవా చావలేదు కదా, ఇప్పుడు దీనికి మనం చేయవలసిన న్యాయం ఏంటి? ఈ మరణ శాసనంలో అర్థం ఏంటి? ఇప్పుడు చెప్పుకోవడానికి టైం లేదు మనకి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో దీని ముడి మనం విప్పుకుందాం. ఓకేనా? కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీరు ఎంతో ప్రేమమయులు, మీ ఆలోచన అమోఘమైనది, అపూర్వమైనది తండ్రి. దేవా, మీ మనస్సును గ్రహించని మానవ సమాజం మీ నోటి వెంబడి వచ్చే ప్రతి శాసనం, దాని వెనుక ఉన్న అర్థాన్ని ఆలోచించకుండా అపార్థం చేసుకుని ఎందరో బైబిల్ తప్పని, తండ్రిగా మీరు చావలేదు అని, కుమారుడుగా అతనిని చంపారు అని ఎన్నో మాయ మాటలు చెప్పి బైబిల్ తప్పుడు గ్రంథం అని నిరూపించడానికి ప్రయత్నపడుతున్నారు. నా నాయన, నీ పిల్లలుగా, నీ వారసులుగా మీ ఆలోచనను మా పుట్టుకతో సంపాదించుకున్న మేము బైబిల్ చేతబట్టిన వారమై న్యాయమైన మీ తీర్పులను ఈ సమాజానికి ప్రకటించులాగున మీ జ్ఞానాన్ని మాకు నేర్పించవలసిందిగా ప్రార్థిస్తూ క్రీస్తు యేసు వారి అమూల్యమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్.